హాయ్, వెల్కమ్ టు మేకింగ్ ఆఫ్ ది మూవీస్. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ షాక్ అయ్యే రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇదే రేంజ్ లో తన నెక్స్ట్ మూవీ కూడా ఉండాలని ఎన్నో కథలు విన్న రామ్ చరణ్ ఫ్యామిలీ ప్లస్ యూత్ కు దగ్గరవ్వాలని ఆరెంజ్ అనే సినిమాతో మెగాభిమానుల ముందుకొచ్చాడు. పేరుకు తగ్గట్లే సినిమా కూడా కలర్ఫుల్ గా తెరకెక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ విశేషాలు ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో. ఒక హిట్ సినిమా తర్వాత వచ్చే వెరీ నెక్స్ట్ మూవీ అభిమానులను నిరాశపరుస్తుంది. ఇదే ట్రెండ్ టాలీవుడ్ లో ఆనవాయితీగా వస్తోంది. దానికి కారణం ఇంతకు ముందు ఉన్న సక్సెస్ హ్యాంగ్ ఓవర్ ఇంకా వేడకపోవడమే. అలాంటి పరంపరలోనే వచ్చిన మూవీ ఆరెంజ్. ఫీల్ గుడ్ గా సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఘరానా మొగుడు, శివ, నరసింహనాయుడు, ఖుషి, సింహాద్రి ఇలా ఓ సంచలన విజయం సాధించిన ప్రతి ఒక్క కథానాయకుడికి ఆ వెంటనే పరాజయాలు పలకరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. మునుపటి సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ బయటపడకపోవటం వల్లే ఇలాంటి రిజల్ట్ వస్తున్నాయని ఎన్నో కారణాలు చెప్తారు సినీ పెద్దలు. ఏ టైంలో వచ్చినా, ఏ సీజన్ లో రిలీజ్ అయినా ఫలితంలో తేడాలను ఊహించగలమా, విజయాల్ని ఆశించగలమా? మరి కాకతాళీయంగా జరిగిందో, మితిమీరిన కాన్ఫిడెన్స్ వల్ల జరిగిందో తెలియదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రీవియస్ ఫిల్మ్ తో మెగా హిట్ కొట్టిన రామ్ చరణ్ నెక్స్ట్ ప్రయత్నంలోనే కొంచెం తడపడ్డాడు. నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. తెలుగు చిత్ర రికార్డుల్ని రెండో చిత్రంలోనే తిరగరాసి మగధీరుడనిపించుకున్న రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాతో నిరాశ చెందాడు. నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. ఆరెంజ్ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కంటెంట్ పరంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఓ డిఫరెంట్ లుక్ ఇద్దామనుకున్న రామ్ చరణ్ లక్ కలిసిరాక నిరాశ చెందాడు. Hey, did you hear what they were saying? They always keep saying like this. I don't know what to say. Say something. Ram, I love you. What? Really? Hey! Really? చెర్రీ జెన్నీల కాంబినేషన్, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్, మెగా బ్రదర్ నాగబాబు ప్రొడక్షన్ ఏవి కూడా సినిమాను అక్కడ కూర్చోబెట్టలేకపోయాయి. కానీ ఆరెంజ్ సినిమాలో కన్ఫ్యూజనే కథగా మారింది. No. ఇక్కడి నుంచి కూడా చెప్పను. ఆపకు. ఇక్కడి నుంచి కూడా చెప్పు. వెరీ క్యూట్ లవ్ స్టోరీ వింటున్నాను కదా. రే నువ్వు 5 ఏళ్లకే ఒక టీచర్ కి ఐ లవ్ యూ చెప్పావు. 16 ఏళ్లకు ఒక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా, చెప్పరా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు. ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు. అసలు కథ విషయానికొస్తే అక్కా బావల దగ్గరుండే రామ్ ఒకానొక సందర్భంలో చిలిపితనంలోనూ అల్లరితోనూ కనిపించిన జానకిని చూసి మనసు పడతాడు. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మీ? రామ్ లోని హీరోయిజం చూసి జానకి లవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సరే కెమెరాను టచ్ చేయకు. ఆ చిట్టిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యు. మామూలుగా ఇద్దరి ప్రేమ కథ అక్కడి నుంచి మొదలవ్వాలి. కానీ ఆరెంజ్ సినిమాలో ప్రేమ అక్కడే ఆగిపోతుంది. ఇదంతా ఎందుకంటే తనకు ఐ లవ్ యూ చెప్పిన జానకి కొంతకాలమే లవ్ చేస్తానని, లైఫ్ లాంగ్ లవ్ చేయలేనని కండిషన్ పెడతాడు. ఇది అర్థం కాని జానకి ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నావు. అవును. ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది. అనిపిస్తే విడిపోదాం.
విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. నేనేలా దొరికాను? ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. ఇలా ఉండగానే సినిమాకు ఇంటర్వెల్ పడుతుంది. హీరో ఇలా ప్రవర్తించడానికి అసలు కారణం తన క్యారెక్టర్ కు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉండటమే. హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని 3 ఆస్ట్రేలియా వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? గతంలో రూబా అనే అమ్మాయిని ప్రేమించిన రామ్ ఆమెను సంతోషపెట్టడానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని ఫస్ట్ టైం మల్లికా మెసేజ్ ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. చెప్పు. ఏంటి సీరియస్ గా ఉన్నావు? ఉత్తనే అన్నాను రూపా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తనని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? ప్రేమ వల్ల నిజాయితీని కోల్పోవటం ఇష్టం లేదంటూ తన ప్రేమనే వదిలేసి ఆపై ఎవరిని ఎక్కువ కాలం ప్రేమించలేనని నిర్ణయానికొచ్చేస్తాడు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేనా తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? ఇలా చెప్పుకోవటానికి చిన్న కథే కానీ అసలు కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కథకున్న మెయిన్ పాయింట్ మిస్ అయింది. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఆరెంజ్ సినిమా షూటింగ్ విశేషాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. బొమ్మరిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మగధీర తర్వాత భాస్కర్ డైరెక్షన్ లో యాక్ట్ చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ ను కొత్తగా చూపించడానికి భాస్కర్ ఎవరూ టచ్ చేయని లవ్ యాంగిల్ ను ఎన్నుకున్నాడు. చిరు తనయుడితో పాటు తనకు కూడా హ్యాట్రిక్ కావాలి కాబట్టి ఆరెంజ్ సినిమా కోసం మరోసారి బొమ్మరిల్లు ఫార్ములానే నమ్ముకున్నాడు డైరెక్టర్ భాస్కర్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. హీరో తన ఫుల్ లెంగ్త్ ఫ్లాష్ బ్యాక్ ను ఓ పోలీస్ ఆఫీసర్ కు వివరిస్తాడు. అయితే బొమ్మరిల్లులో వర్కౌట్ అయిన మ్యాజిక్ ఇక్కడ ఆరెంజ్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే స్టూపిడ్ అన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఎంతో కొంత ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని అర్థవంతంగా మలిచి అసలు ప్రేమ కథ పక్కదారి పట్టడం సినిమాకు కొంత మైనస్ అయిందనే చెప్పాలి. చివరికి క్లైమాక్స్ దృశ్యాలతో కంట తడి తెప్పించే భాస్కర్ ఈ సినిమా కథకు అంత సెంటిమెంట్ లేకపోవడంతో ఆ సీన్లను కూడా మిస్ అయ్యాడు. సార్ నా లవర్ సార్. 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్, డాక్టర్ చేసిన సిరింజ్, కాఫీ కప్, గోల్డ్, అదే చేతి గోల్డ్. చాలయ్యా, ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలియదు సార్. ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్లతో పోలిస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు కొంత రిలీఫ్ నిస్తాయి. నేరేషన్ కోసం బాలీవుడ్ స్టైల్ ను, టేకింగ్ కోసం హాలీవుడ్ స్టైల్ ను ఫాలో అయిన భాస్కర్ మాస్ ప్రేక్షకులను ఈ సినిమాలో మిస్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చిట్టిల నుంచి ఒక చిట్టి తీయాలి, అంతేగా? గోల్డెన్ హ్యాండ్. మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. 1 minute. రాజేష్, మహేష్, సంతోష్, ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా.
సినిమా రిలీజ్ కు ముందు ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయిందని అనుకున్నారు. కానీ ఈ ఫలితాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఏదో ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు మరేదో ఉండి ఇంకేదో మిస్ అయింది. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా? ఓకే, ఇంత తేడా అని తెలిసిన వీడి నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు ఆడియన్స్ కథలో లీనమయ్యేలా ఉన్నాయి. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేనురా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. కనీసం కథను బట్టి నేరేషన్ కు కూడా సరైన స్కోప్ లేకపోవడంతో సినిమా అర్థరహితంగా ఉంటుంది. జాను, మై గర్ల్ ఫ్రెండ్. జాన్, షీస్ మధు, మై ఎక్స్. ఎన్ని గర్ల్స్ రా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చాను. ఏం లవ్ రానిది? క్లారిటీ లేని హీరో క్యారెక్టరైజేషన్ తో అభిమానులు తెరపై రామ్ చరణ్ ను చూస్తే, తెర వెనుక మాత్రం హీరో క్యారెక్టర్ లో డైరెక్టర్ భాస్కర్ నే చూశారు. చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా? ఎందుకు లేరు? ఎవరు? నేనే. నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే. ఆరో అమ్మాయితో ఎందుకు విడిపోయావు? రోజు ఐ లవ్ యూ చెప్పమనేది, అందుకే విడిపోయాను. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు, అబద్ధాలు ఉండకూడదు. ప్రేమ కోసం ఏ ఒక్కరూ నిజాయితీని కోల్పోకూడదు అనే భాస్కర్ ఐడియాలజీ బాగుంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్, ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి, ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంట్రా నీ ఆన్సర్ చెత్తవదవా? అయితే ఆరెంజ్ లో కథకుడిగా సక్సెస్ కాలేకపోయినా డైరెక్టర్ గా ఫుల్ క్రెడిట్ కొట్టేశాడు. తనలో ఉన్న విజువల్ సెన్స్ ను చక్కగా కలర్ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్సులో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని, ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ. రామ్ చరణ్ తన యాక్టింగ్ తో సినిమా కలర్ ని మార్చేశాడు. గత 2 చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో నటనలో పరిణితి చెందాడు. యూత్ఫుల్ గా కనిపిస్తాడు. అంతేకాదు, తన గత సినిమా విజయం తాలూకు ప్రభావం రామ్ చరణ్ లో కొట్టొచ్చినట్లు కనపడింది. ఆరెంజ్ సినిమా కలర్ఫుల్ గా మారటానికి ప్రధాన కారణం హీరో రామ్ చరణ్ యాక్టింగ్. హే పప్పి, ఏంటి ఎలా వచ్చారు? నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఐమ్ సీరియస్. వెళ్ళేటప్పుడు ఇద్దులే కానీ చూడు, నా కొత్త పెయింటింగ్ ఇవాళ వేసాను. ఎలా ఉంది? బాగుంది, కానీ నీ పద్ధతే బాలేదు. ఏమైంది? ఎందుకు నా వెంట పడుతున్నావు? ప్రేమించడానికి. పాయింటే కదమ్మా. అందులోనూ ఓన్ ప్రొడక్షన్ కావడంతో పూర్తి కంఫర్టబుల్ గా కదిలాడు. వీడు మారడు. ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని? అది ఇంట్లో నా ముందు. అడగచ్చు కదా. వాడిని అడగగలవా? ఎప్పుడు చూడు సిగరెట్. ఫ్లైయింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది స్కై డైవింగ్. ఇదే నిజమైన ఫ్లయింగ్ అంట. ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు, చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అడిగితే అడవి అబద్ధం చెప్పదంట. పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది గ్రాఫిటీ. వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట. అదే నిజమో నాకు తెలియని నిజం. లెక్కలేనన్ని కాస్ట్యూమ్స్ తో, తనకెంతో మక్కువైన ట్రెండీ లుక్ తో చాలా గ్లామరస్ గా తెరపై మెరిశాడు. వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ, ఓబొప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోనమ్మా, నా మనసిది ఓ ప్రేమ నది, నా గుండె తడి
యాక్టింగ్ లోనూ తను సాధిస్తున్న ఇంప్రూవ్మెంట్ చాలా చోట్ల చూపించాడు. ప్రీవియస్ మూవీ తాలూకు విజయం తన బాడీ లాంగ్వేజ్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. అయితే పాటలు చాలా క్లాస్ గా ఉండటంతో మాస్ డాన్సులు చేసే అవకాశం లేదు. లవ్ ఎపిసోడ్లలో చరణ్ చూపించిన ఈజీనెస్ స్క్రీన్ పై ఫ్రెష్ గా కనిపించింది. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? కథలో అవసరమో లేక కావాలని పెట్టారో తెలియదు కానీ ఉన్న ఫైట్లలో అద్భుతంగా కదిలాడు. మెరుపులా మెరిశాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఇక సీనియర్ హీరోయిన్ జెనీలియా సినిమాకు అంతగా సెట్ అవ్వలేదు. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేసావు చూడు. అక్కడ నన్ను కాపాడా. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే. అక్కడ నన్ను కాపాడా. ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. రూబా క్యారెక్టర్ లో కొత్త హీరోయిన్ షాజహాన్ పదంసి బాగా ఆకట్టుకుంది. అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూబా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వా, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. బ్యూటిఫుల్ స్మైల్ తో క్యూట్ గా ఉన్న ఈ బేబీకి ఆరెంజ్ సినిమాలో బెస్ట్ ఎపిసోడ్ దక్కింది. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తాబా తాబా హే తాబా తాబా తూ హై మేరీ మెహబూబా. ప్రకాష్ రాజ్ ప్రభులు వారి పరిధి మేరకు నటించారు. నా ప్రాబ్లం ని కట్టుగా చెప్తున్నా. కూల్ గాయ్స్, కూల్. అసలు నీకు నా ప్రాబ్లం కి సంబంధం లేదు. నేను వెళ్ళిపోమని చెప్పండి. ఆగండి ఆగండి. అది కాదు, నేను వింటున్నాను కదా, ప్లీజ్. వాడితో చెప్తున్నాడు, వింటాం. రండి. 4-5 సీన్లకే పరిమితమైన నాగబాబు క్లైమాక్స్ లో కీలకమై సినిమా క్లారిటీ ముగింపుకు నాంది పలికాడు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు. అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలిందేంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి, కానీ ఒక్క ప్రేమైనా ఉందా? ఆరెంజ్ సినిమా మేకింగ్ విశేషాలు మరో షార్ట్ బ్రేక్ తర్వాత. ఆరెంజ్ మూవీ ఇంత కలర్ఫుల్ గా రావటం వెనుక ఎందరో టెక్నీషియన్స్ ఎఫర్ట్ ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అందించిన ఫ్రేమింగ్స్ అద్భుతమనిపించాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఆరెంజ్ చక్కని ఫీల్ గుడ్ సినిమా అని చెప్పొచ్చు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ భాస్కర్ విజువలైజేషన్, రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. భయపడితే భయపడే రకం కాదంకల్ మనం. గోల్ఫ్ లో బాల్ ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్. అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది. నేను ప్లే పాయింట్ కాదు, ట్రూగా ఆనెస్ట్ గా జనం లవ్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐఎమ్ ఎ గ్రేట్ లవర్. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఫుల్ లెంగ్త్ ఎఫెక్ట్ పెట్టారు. దాంతో సినిమా అంతా ఫుల్ కలర్ఫుల్ లుక్ వచ్చింది. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా ఓ ప్రేమ
కథకు తగ్గట్టు సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అందించిన ఫ్రేమింగ్లు అదిరిపోయాయి. లవ్ ఫీల్ కు తగ్గట్టు విజువల్స్ ఇచ్చిన క్రెడిట్ రాజశేఖర్ కు చెందుతుంది. ప్రతిక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి మగాడినే చూడలేవమా ఒకనాటి తాజ్ మహలైనా నా ముందు పూరిల్లే. చక్కటి ట్రాక్ అండ్ ట్రాలీ షాట్లు, ప్యానింగ్ షాట్లు, జిమ్మీ జిప్ షాట్లు రిచ్ గా ఉన్నాయి. ముఖ్యంగా గ్రాఫిటీ సీన్లలో కలర్ఫుల్ కాంబినేషన్లు ఫ్రేమ్ లో చక్కగా కుదిరాయి. గ్రాఫిటీలో యూజ్ చేసిన గ్రాఫిక్స్ అచ్చం నేచురల్ ఫీలింగ్ గా వచ్చాయి. అలా చూస్తే చాలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేటావు గోలా మదేశీలో సర్ఫింగ్ చేస్తుందిలా సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ఆరెంజ్ సాంగ్స్ ఇప్పటికీ రింగ్ టోన్స్ గా, కాలర్ టోన్స్ గా యూత్ లో మారుమోగుతున్నాయి. ఆరెంజ్ లవ్ ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి ట్రూత్ ఆర్ డేర్ అని చల్తా హై ఏ కభీ హే హార్ట్ చోరుడి ఆ బేబీ ప్రేమను తాగే హానీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ మౌంట్ ఎవరెస్ట్ అయి ఎదిగేంని చేరాలంటే కావాలి గడ్డేరింగ్. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ దృశ్యాలు హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేశాయి. భాస్కర్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కథలో నావెల్టీ ఉన్నా, కథనంలో లోపాలున్నా ఆరెంజ్ మూవీ నిజంగా రెయిన్బో లాంటి ఫుల్ కలర్ఫుల్ మూవీ. ఇది ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో ప్రిన్స్ మహేష్ నటించిన అతడు మూవీ విశేషాలు చూద్దాం. బాయ్. శివారెడ్డిని మర్డర్ చేసిన వాడు యాక్సిడెంటల్ గా పోయాడు. ప్లాన్ చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒకటే, నందు. ఇంకేం పారదు కవర్లు.